अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లాహ్ అంటే ఏమిటో తెలుసుకోబోతూ ఉన్నాము. కొన్ని విషయాలు ముందుగా మన యొక్క తెలుగు భాషలో దేవుణ్ణి దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, ఆపద్బాంధవుడు, కరుణామయుడు, ప్రభువు ఇలా రకరకాలుగా పిలుస్తాం. ఇదే పదాన్ని అరబ్బీ భాషలో అల్లా అనే పదంతో పిలుస్తాం. మరి ఈ యొక్క అల్లా అనే ఈ యొక్క పదాన్ని 99 రకాల కంటే ఇంకెక్కువగానే అనేక రకాల అర్థాలతో పిలవడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి అల్లా సృష్టికర్త, దయాశీలి, ప్రభువు, యజమాని, కృపాశీలి, రాజు, దైవం, పవిత్రుడు, శాంతి ప్రదాత, విశ్వసనీయుడు, భద్రత కల్పించేవాడు, సత్యాన్ని ధృవీకరించేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, గొప్పవాడు, గర్వించేవాడు, ఎవ్వరు ఎదిరించలేనివాడు, ఎవరు తిరిగి చెప్పలేనివాడు, తయారు చేసేవాడు, క్షమాశీలి, మన్నించేవాడు మరియు క్షమించేవాడు, శిక్షించేవాడు, స్వర్గం, నరకం వీటి యొక్క సృష్టికర్త మరియు చావును ప్రసాదించేవాడు మరియు మరణాన్ని ఇచ్చేవాడు మరియు పుట్టుకుని మళ్ళీ తిరిగి లేపేవాడు, పునరుత్థాన దినం రోజు మళ్ళా తిరిగి లేపేవాడు, రూపాన్ని ఇచ్చేవాడు, అన్నిటినీ అణిచివేసేవాడు, పోషకుడు, పాలకుడు, రక్షకుడు, కార్యసాధకుడు, వరాలిచ్చేవాడు, ప్రారంభించేవాడు, సర్వజ్ఞాని, అంతర్యామి, బాహ్యం, నిగూఢం, అడ్డుకునేవాడు మరియు సరిచేసేవాడు మరియు వ్యాపింపజేసేవాడు, ఆరోగ్య ప్రదాత, అనారోగ్యాన్ని ఇచ్చి పరీక్షించేవాడు, అగోచర జ్ఞానం కలవాడు మరియు హీనపరచగలవాడు, శిక్షించగలవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు, ఆలకించేవాడు, వినేవాడు, చూసేవాడు, న్యాయమూర్తి, సన్నిహితుడు, స్నేహితుడు, సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు, ఓర్పు వహించేవాడు. ఆయనే కాలాన్ని చేశాడు, ఆయనే కళాన్ని సృష్టించాడు, ఆయనే గ్రంథాలను ఇచ్చాడు, ఆయనే సమయాన్ని సృష్టించాడు, ఆయనే వీటన్నిటిని పెట్టాడు. ఆయన అల్లా మహోన్నతుడు, గొప్పవాడు, సన్మానించేవాడు, లెక్కించేవాడు మరియు ధర్మదాత, దాత, స్పందించేవాడు, జవాబు ఇచ్చేవాడు, కోరికలు ఇచ్చేవాడు, కోరికలు తీర్చేవాడు, ప్రార్థనలు స్వీకరించేవాడు, కుర్బానీలను ఆమోదించేవాడు, హిజ్రతులను స్వీకరించేవాడు, హజ్జుమ్రాలు స్వీకరించేవాడు, జకాత్ని, నమాజ్ని స్వీకరించేవాడు, దాన ధర్మాలు స్వీకరించేవాడు, స్థాపించేవాడు మరియు సర్వవ్యాప్తి, ప్రేమించేవాడు, సత్యం, నిజం, నిగూఢం, ఆదరణకర్త, దయాశీలి, స్థిరంగా ఉండేవాడు, మాట తప్పనివాడు, ఎప్పుడు నిలిచి ఉండేవాడు, 7వ ఆకాశం పైన ఉన్న అర్షికి, అర్షనే పీఠానికి అధిపతి, రారాజు ఆ అల్లా నమ్మిన వారికి మిత్రుడు, అభిమాని, ఆత్మ బంధువు, ప్రశంసలకు అర్హుడు, స్తోత్రాలకు పాత్రుడు, ఎంతైనా ఇవ్వగలిగిన వాడు, సర్వం అనుగ్రహించేవాడు, తిరిగి సృష్టించగలవాడు, జీవమిచ్చేవాడు, మరణాన్ని ప్రసాదించేవాడు, నాశనం చేయగలవాడు, అనేక యుగాలను, కాలాలను, చరిత్రలను, జాతులను నాశనం చేయగలవాడు, వాటి స్థానంలో మరో జాతిని తేగలిగినవాడు, ఎప్పుడూ జీవించి ఉండేవాడు, నిద్ర అవసరం లేనివాడు, నిద్ర లేనివాడు, సహాయం చేసేవాడు మరియు గురి తప్పనివాడు, బ్రహ్మాండమైన వాడు, ఏకేశ్వరుడు, ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన లాంటిది ఏదీ లేదు అని ఖురాన్ తెలియజేస్తోంది. ఆయనే ఆది, అంతం, మొదల, చివర, తర్వాత అనంతం, ఎప్పటికీ ఉండేది ఆయన మాత్రమే అని, ప్రళయ దినం తర్వాత స్వర్గస్థులకు కనిపించేవాడు, నీతిమంతుడు, సృష్టి యజమాని, నిష్పక్షపాతి, పగ తీర్చుకునేవాడు, న్యాయశీలుడు, ప్రళయ దినానికి తీర్పు దినానికి యజమాని ఆ అల్లా, కరుణామయుడు,
పరమ కృపాశీలుడు, మొరలు ఆలకించేవాడు, మహాధనవంతుడు, మహాసంపన్నుడు, ధర్మదాత, హాని తొలగించేవాడు, ఆదుకునేవాడు, బాధ ఇచ్చేవాడు, ఆ బాధలను తీర్చేవాడు, ఈ యొక్క బాధల ద్వారా పరీక్షించేవాడు ఆ అల్లా. సంపద ఇచ్చేవాడు, సంపద తీసుకునేవాడు, సంతానం ఇచ్చేవాడు, సంతానాన్ని తీసుకునేవాడు, అధికారం ఇచ్చేవాడు, అధికారాన్ని తీసుకునేవాడు, అందం ఇచ్చేవాడు, అందాన్ని తీసుకునేవాడు. వీటన్నిటి ద్వారా సంపద, సంతానం, అధికారం, అందం వీటన్నిటి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి పరీక్షించేవాడు ఆ అల్లా. వెలుగు, జ్యోతి, పోల్చలేనివాడు, వారసుడు, మార్గదర్శి, గురువు, కాలాతీతుడు, అన్ని కాలాలకి అతీతుడు ఆ అల్లా. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు. మరి ఆ అల్లా మట్టి నుండి మానవుణ్ణి సృష్టించాడు, అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నాతులను, ఆ జిన్నులను కొంతమందిని శైతానులుగా చేశాడు. మరియు ఆయన వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను తయారు చేశాడు. మరియు అనేక జాతులను, ప్రవక్తలను ఎన్నుకున్నది ఆ అల్లా. అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో అనేక మంది జాతుల్లో నుంచి వారి వారి భాషల్లో నుంచే ప్రవక్తలను ఎన్నుకున్నవాడు ఆ అల్లా. ఆకాశం, భూమి, 7 ఆకాశాలను సృష్టించినవాడు ఆ అల్లా. భూమిని సృష్టించినవాడు అల్లా. సూర్యుని సృష్టించినవాడు అల్లా. చంద్రుని సృష్టించినవాడు అల్లా. నక్షత్రాలను సృష్టించినవాడు అల్లా. గ్రహాలను సృష్టించినవాడు అల్లా. మట్టిని సృష్టించినవాడు అల్లా. నీరుని సృష్టించినవాడు అల్లా. ప్రాణం ఉన్న వాటిని సృష్టించినవాడు అల్లా. ప్రాణం లేని వాటిని సృష్టించినవాడు అల్లా. ప్రాణం ఉన్న వాటి నుంచి ప్రాణం లేని వాటిని, ప్రాణం లేని వాటి నుంచి ప్రాణం ఉన్న వాటిని సృష్టించినవాడు అల్లా. చెట్లను సృష్టించినవాడు అల్లా. పక్షులను సృష్టించినవాడు అల్లా. జంతువులను సృష్టించినవాడు అల్లా. క్రిమికీటకాలను సృష్టించినవాడు అల్లా. ఒకటే నీరు, ఆ నీటి ద్వారా రకరకాల పండ్లను, రకరకాల తీపి దరాలను, పులుపు, వగరు అనేక రకాల వాటిని ఒకటే నీటి ద్వారా సృష్టించిన వాడు అల్లా. ఒకటే భూమి నుంచి అనేక రకాల చెట్లు, చేమలను, అనేక రకాల పండ్లు, ఫలాలను ఉత్పన్నం చేసేవాడు ఒకటే భూమి నుంచి. ఆ భూమిలో రకరకాల మట్టిలో రకరకాల తేడాలు పెట్టినవాడు ఆ అల్లా. ఈ యొక్క భూమిలో కొండలను, పర్వతాలను, నదీనదాలను చేసినవాడు ఆ అల్లా. అల్లాహు అక్బర్. పగటిని, రాత్రిని, రోజులను, వారాలను, సంవత్సరాలను మరియు దారులను చేసినవాడు ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి ఆకాశం, భూమి, నీరు, కొండలు, పర్వతాలు, నదులు, చెరువులు, సముద్రాలు వీటన్నిటి యొక్క సృష్టికర్త ఆ అల్లా. వీటి లోపల అనేక జంతువులు, నీళ్ళ లోపల, నీళ్ళపైన మరియు భూమి లోపల, భూమిపైన, రాళ్ళ లోపల, రాళ్ళ కింద, రాళ్ళ పైన, అడవుల్లో, పర్వతాలలో, కొండల్లో, మంచులో అనేక రకాల క్రిమికీటకాలు, పశుపక్షాదులు, అనేక రకాల జీవులు, వాటిని సృష్టించినది, వాటిని పోషిస్తున్నది ఆ అల్లా. ఆ యొక్క జీవులు రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే వాటిని పోషిస్తున్నది ఆ అల్లా. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా మరి ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి పొట్టతో పాకే జంతువులు, 2 కాళ్ళ జంతువులు, 3 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, మరి అవి ఎగిరేవైనా పాకేవైనా అన్నిటిని సృష్టించిన వాడు మరియు వాటికి పోషిస్తున్నవాడు ఆ అల్లా. చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులు ఇచ్చినవాడు అనేక జాతులలో గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసినవాడు. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, జీవన పద్ధతులని, ఆరాధనా పద్ధతుల్ని ప్రజలకి గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేసిన వాడు ఆ అల్లా. మరియు వీర్య బిందువు ద్వారా, నీటి చుక్క ద్వారా, మట్టి ద్వారా మానవుణ్ణి తయారు చేసిన వాడు ఆ అల్లా. మరి ఆ యొక్క వీర్య బిందువు, ఆ యొక్క నీటి చుక్క రక్తంగా, మాంసపు ముద్దగా, ఎముకలుగా, అవయవాలుగా, ఆడాముగా, తేడాగా వాటికి ఒక రూపాన్ని ఇచ్చి, ప్రాణమిచ్చి, జీవం ఉన్న ఒక మానవుడిగా లేదా అనేక రకాల వాటిగా తయారు చేస్తున్నవాడు ఆ అల్లా. మరియు దాన ధర్మాలను స్వీకరించేవాడు, దాన ధర్మాలను
స్వీకరించేవాడు, వాటికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఆ అల్లా. మరియు గాలిని, మేఘాలను, వర్షాలను, మేఘాలను, గాలిని, వర్షాలను, ఉరుములను, శబ్దాలను, వాతావరణంలోని అనేక మార్పులను చేసేవాడు ఆ అల్లా. మరియు ఇత్తుని చెట్టుని, గుడ్డుని కోడిని, ఇత్తుని చెట్టుని, గుడ్డుని కోడిని, తల్లిదండ్రులను, సంతానాన్ని, బంధువులను, మిత్రులను, ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని ఏర్పరిచిన వాడు ఆ అల్లా. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని ఏర్పరిచిన వాడు ఆ అల్లా. మరియు అనేక రకాల సమాజాలు, జాతులు, ఊర్లు, పట్టణాలు మరియు అడవుల్లో కానీ, బయట పల్లెలు, పట్టణాలలో కానీ, మరి యొక్క దేశాలు, ప్రదేశాలు ఒకరిపై ఇంకొకరికి ఆధిక్యత మరియు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా అనేక రకాలుగా పరీక్షించిన వాడు, ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని తయారు చేసిన వాడు, వీరికి అనేక రకాల పద్ధతులు నేర్పినవాడు, ఈ యొక్క ప్రత్యేకతలు ఏర్పరిచిన వాడు ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. మరియు సుఖాలని, దుఃఖాన్ని ఇచ్చి పరీక్షించినవాడు, పేదరికాన్ని ధనవంతులని చేసి పరీక్షించినవాడు, ఆరోగ్యం అనారోగ్యం ద్వారా పరీక్షించినవాడు, పుట్టుక మరణాల ద్వారా పరీక్షించినవాడు, ఆడ మగ తేడాల ఔన్నత్యం ద్వారా పరీక్షించినవాడు, అధికారం అనధికారం ద్వారా పరీక్షించినవాడు ఆ అల్లా. బలాన్ని, బలహీనతలను పెట్టేవాడు ఆ అల్లా. ఆజ్ఞలు ఇచ్చేవాడు, అధికారం గలవాడు ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. మానవులకు, జిన్నాతులకు గ్రంథాలను ప్రసాదించినవాడు, వారికి పద్ధతులను నేర్పినవాడు ఆ అల్లా. ఎగిరే పక్షులకు, నీటి లోపల నీటి బయట జీవరాశులకు అన్నిటికీ కూడా సృష్టికర్త ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరియు పేడ రక్తం దీ యొక్క మధ్యలో నుంచి ఎర్రని రక్తం మరియు నల్లటి పేడ లేదా ఆకుపచ్చ పేడ వీటిలో నుంచి తెల్లని పాలను తీసేవాడు, చేసేవాడు ఆ యొక్క సృష్టికర్త ఆ అల్లా. మరియు మనిషిని తయారు చేసి ఆ యొక్క మనిషికి మనస్సుని, ఆహారాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, స్నేహం, బంధువులు, బంధుత్వము, అలవాట్లు, పద్ధతులు, మంచి చెడు, లవ్వామ, అమ్మార, ఆరోగ్యం అనారోగ్యం, భయం, ధైర్యం, కామం, అసూయ, ద్వేషం, ప్రయత్నం, ఆనందం, బాధ, ఆలోచన, నిర్ణయం తీసుకునే హక్కు, ఆశ, కోరికలు, బంధుత్వం, శక్తి, బలం, బలహీనత, బద్ధకం, ఇవన్నీ కూడా మానవుని ఈ విధంగా తయారు చేసిన వాడు ఆ అల్లా. వీటిలో ఉన్న చెడుల నుంచి మనం రక్షించమని కోరవలసింది కూడా ఆ అల్లానే. అల్లాహు అక్బర్. మరి ఆదాం ప్రవక్త మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త అయినటువంటి మొట్టమొదటి మానవుడిని తయారు చేసిన వాడు ఆ అల్లా. ఆ ఆదాం ప్రవక్తని పండుతో పరీక్షించిన వాడు. ఆ ఆదాం ప్రవక్తని ఆయన ఎముక నుంచి, ఆయన పక్క ఎముక నుంచి స్త్రీని తయారు చేసిన వాడు ఆ అల్లా. ఈ యొక్క మగలను, ఆదాం మరియు అవ్వలను పండుతో పరీక్షించిన వాడు అల్లా. యాకూబ్ అలైహిస్సలాంని అంధత్వం ద్వారా పరీక్షించిన వాడు అల్లా. నూహ్ అలైహిస్సలాం గారిని నీటి ప్రళయం ద్వారా పరీక్షించిన వాడు అల్లా. ఈ యొక్క ప్రవక్తలను ఇబ్రాహీం ప్రవక్త అంటే అబ్రహాం ప్రవక్తని అగ్ని నుండి రక్షించిన వాడు ఆ అల్లా. సాలీహ్ అలైహిస్సలాం గారి యొక్క కౌముని ఒంటి ద్వారా పరీక్షించిన వాడు ఆ అల్లా. మూసా అలైహిస్సలాం గారిని అంటే మోషే గారిని ఫిరౌను ద్వారా పరీక్షించిన వాడు ఆ అల్లా. సులేమాన్ అలైహిస్సలాం గారికి హారూత్ మారుతుల ద్వారా, జిన్నుల ద్వారా, అనేక రకాల వాటి ద్వారా వీటిని ఇచ్చి మరి వారిని పరీక్షించిన వాడు ఆ అల్లా. యూసుఫ్ అలైహిస్సలాం గారిని తండ్రికి దూరం చేసిన వాడు మరియు తర్వాత మళ్ళీ కలిపినవాడు ఆ అల్లా. యూనుస్ అలైహిస్సలాం గారిని చేప కడుపులోకి పంపించి మరలా దాని నుంచి సముద్రంలో ఉన్న చేప కడుపులో నుంచి ఆయన్ని రక్షించిన వాడు అల్లా. అయ్యూబ్ అలైహిస్సలాంకి అనారోగ్యము, ఆస్తిపాస్తులు, అధికారము, సంతానము అన్నీ కోల్పోయిన తర్వాత అనేక ఏండ్ల తర్వాత మళ్ళీ వాటికంటే ఉత్తమమైన వాటిని ప్రసాదించిన వాడు ఆ అల్లా. ఆదాం అలైహిస్సలాం గారు ఆయనకి సంతానాన్ని, అనేక రకాల జాతులను, ఈ యొక్క ప్రాపంచిక ఈ యొక్క సంతానాన్ని ప్రసాదించిన వాడు ఆ అల్లా. ఇద్రీస్ అలైహిస్సలాం గారికి రాయటం, చదవటం నేర్పినవాడు ఆ అల్లా. రాళ్లల్లో నుంచి ఇనుముని, ఖనిజాలను, లవణాలను మరియు అనేక రకాల మెటీరియల్ని తీసి వాటిని వాడుకునేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చినవాడు ఆ అల్లా.
నూహ్ అలైహిస్సలాం గారి ద్వారా ఓడలు తయారు చేయడం నేర్పినవాడు ఆ అల్లా. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క కుర్బానీని స్వీకరించిన వాడు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క అబ్రహాం గారి యొక్క కుర్బానీని స్వీకరించిన వాడు ఆ అల్లా. అల్లాహు అక్బర్. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అబ్రహాం గారి ద్వారా మరి ఆయన నా యొక్క స్నేహితుడు అని చెప్పినవాడు ఆ అల్లా. మక్కాని అంటే కాబా గృహాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరి ఆయన యొక్క సంతానం ద్వారా నిర్మింపజేసిన వాడు ఆ అల్లా. లూత్ అలైహిస్సలాం గారిని హోమోసెక్స్ నుంచి అంటే ప్రజలు చేసుకునేటువంటి మగవారు ఆడవారు చేసుకునే ఆ యొక్క పాడుపర నుంచి రక్షించడం కోసం మరియు లూత్ అనే ప్రవక్తను పంపినవాడు ఆ అల్లా. మరియు పేదవాడైన దావూద్ అలైహిస్సలాం గారిని రాజును చేసిన వాడు ఆ అల్లా. సులైమాన్ అలైహిస్సలాం గారికి అనేక రకాల శక్తులు ఇచ్చినవాడు ఆ అల్లా. అబ్రహాం మరియు లేఖనాలు ఇచ్చినవాడు, మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు అంటే తౌరాత్ గ్రంథాన్ని ఇచ్చినవాడు, దావూదు ప్రవక్తకు జబూర్ అనే గ్రంథం ఇచ్చినవాడు, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారికి బైబుల్ అంటే ఇంజిల్ అనే గ్రంథాన్ని ఇచ్చినవాడు, చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖురాన్ అనే గ్రంథం ఇచ్చినవాడు ఆ అల్లా. ఆ అల్లా ఏదైనా సరే అయిపో అంటే చాలు అది అయిపోతుంది. ఇవన్నీ కూడా అల్హమ్దుల్లా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి ఇదే ఖురాన్లో ఇంకా అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. అవేమిటి అంటే ముస్లింల నమ్మకం ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరియు అల్లా అంటే విశ్వాన్ని సృష్టించిన ఏకైక దేవుడు, సృష్టికర్త. అరబ్బీ భాషలో ఈ యొక్క దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. అల్లా అంటే ఆరాధనకు అర్హుడైన ఒకే ఒక్కడు అల్లా, ఒకే ఒక్క దేవుడు అల్లా అని. అల్లా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మరియు ఈ యొక్క గ్రంథాలలో చెప్పబడ్డాయి. అవేమిటి అంటే ఏకత్వం గురించి. ముందుగా ఏకత్వం అంటే తౌహీద్ గురించి. ఈ యొక్క తౌహీద్ అంటే ఇస్లాం ధర్మం ప్రకారం అల్లా ఒకే ఒక్కడు అని, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఆయనకు తల్లి కానీ తండ్రి కానీ కొడుకు కానీ సంతానం కానీ బంధువులు కానీ ఆకలి కానీ నిద్ర కానీ దప్పిక కానీ ఇవేవి ఆయనకి లేవు. ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి వీటి అవసరం కానీ ఆయనకు వీటి అవసరం లేదు అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఆయన ఎవరికి జన్మించలేదు, ఆయన ఎవరికి కనలేదు, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఆయన. మరియు ఆయనకి ఎటువంటి అవసరం లేదు, అందరికీ ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి ఎవరి అవసరమూ లేదు అని. మరి సృష్టికర్త ఈ అనంతమైన విశ్వాన్ని గ్రహాలను, నక్షత్రాలను, భూమిని మరియు సమస్త జీవరాశులను సృష్టించింది అల్లా మాత్రమే అని, పుట్టించడం, మరణం ఇవ్వడం మరియు పోషించడం ఆయన ఆధీనంలో ఉంటాయని, మరియు ఆయన యొక్క గుణగణాలు అల్లాకు అనేక గొప్ప గుణగణాలు ఉన్నాయి. ఖురాన్ ప్రకారం ఆయనకు 99 రకాల పేర్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అవి ఉదాహరణకి అస్మావుల్ హుస్నా అని వాటిని చెప్తారు. ఉదాహరణకి అర్ రహీం అత్యంత దయామయుడు, అల్ మాలిక్ నిజమైన రాజు అధిపతి, అల్ అలీం అంటే సర్వజ్ఞాని అన్నీ తెలిసినవాడు, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. మరియు ఆయన నిరాకారుడు. అల్లా ఒక ఆకారం లేదా విగ్రహం రూపంలో ఈ యొక్క మానవులకి కనిపించాడు. ఆయన ఆకారం ఈ యొక్క ప్రపంచంలో మానవుడు జీవించి ఉన్నప్పుడు ఆ అల్లా అనేవాడు కనిపించాడు. ఆయన మానవ ఊహకు అందనివాడు. ఆయన సర్వవ్యాప్తి మరియు ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరలో ఉన్నాడు ఆయన. అంటే ఎవరైనా తలుచుకుంటే వారి యొక్క గొంతుకి ఎంత దగ్గరగా ఉంటుందో అంత దగ్గరగా ఆయన ఉంటాడు. కానీ ఆయన ఉన్నాడు. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఆయన ఉన్నాడు. ఎవరైతే ప్రళయ దినం తర్వాత, తీర్పు దినం తర్వాత స్వర్గానికి వెళ్తారో వారికి ఆయన కనిపిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు ఖురాన్లో. మరియు ప్రవక్తలు మరియు గ్రంథాల గురించి చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయడం కోసం కాలక్రమేణా అనేక మంది ప్రవక్తలను, ఉదాహరణకి ఆదం అలైహిస్సలాం గారిని, మూసా అలైహిస్సలాం గారిని, ఈసా అలైహిస్సలాం గారిని మరియు మొహమ్మద్ ప్రవక్త గారిని సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లా పంపాడు. ఇలాంటి ప్రవక్తలందరిపైన అల్లా శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఆమీన్. అలాగే ఖురాన్ అనే పవిత్ర గ్రంథాన్ని మానవాళికి మార్గదర్శకంగా ఈనాడు చివరి గ్రంథంగా ఇచ్చాడు. దీనికంటే అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో, అనేక భాషల్లో ఈ యొక్క దైవ గ్రంథాలు అనేవి కొంతమందికి నేరుగా దేవుడు ఇవ్వటం జరిగింది, కొంతమందికి వహీ రూపంలో ఇవ్వటం జరిగింది, ఇంకా అనేక రకాల రూపాలలో వాటిని ఇవ్వటం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన వహీ రూపంలో ఈ యొక్క గ్రంథం అవతరింపడం జరిగింది. అల్లాహు అక్బర్.
ఇది 23 సంవత్సరాల పాటు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం సమయం సందర్భం బట్టి కొద్దిగా అవతరించడం జరిగింది. ఇక క్లుప్తంగా చెప్పాలంటే అల్లా అంటే అందరినీ ప్రేమించేవాడు, క్షమించగలే గుణగం కలిగినవాడు, న్యాయశీలి, పరమాత్మ. అల్లా యొక్క 99 నామాల గురించి అల్ అస్మావుల్ హుస్నా గురించి మనం చెప్పుకున్నాం. అల్లా యొక్క స్వభావాన్ని వివరించడానికి మరి వాటి గురించి అల్ ఖాలిక్ శూన్యం నుండి సృష్టించేవాడు, అల్ గఫూర్ అంటే పదే క్షమించగలిగిన వాడు, అస్సమీ ప్రతి మాటను వినేవాడు, అల్ బసీర్ ప్రతి విషయాన్ని చూసేవాడు. సూరా ఇఖ్లాస్ ఖురాన్లో 112వ సూరా ఇఖ్లాస్ అని ఉంది. ఈ యొక్క విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ప్రజలకు ఇలా తెలియచేయండి, నేనెవరో ఇలా చెప్పండి అని. ఎందుకంటే మక్కాలో ఆనాడు ఉన్నటువంటి ఖురైషులు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగేవారు. అంటే అరబ్బీ భాషలో సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం కదా. అలానే ఆనాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖురైషులు, మక్కా నగరంలో మదీనా దగ్గర ఉన్న ఖురైషులు ఈ విధంగా అడిగారు. ఏమని? మేము ఈ యొక్క చెట్టుని, ఈ యొక్క బొమ్మలను, ఈ యొక్క విగ్రహాలను, ఈ యొక్క కట్టడాలను, మరి ఇలా ఈ వస్తువులను, ఈ ఫోటోలను మేమన్నీ కూడా ఇది మా అల్లా, ఇది మా అల్లా, ఇది మా అల్లా, ఇది మా అల్లా, ఇది మా అల్లా అని మేము నమ్ముతున్నాం. నువ్వు చెప్పే అల్లా ఎవరు అంటే ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు అని మేము నమ్ముతున్నాం. నువ్వు చెప్పే దేవుడు ఎవరు అని. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీవు వారికి ఈ విధంగా చెప్పు. ఏమని? అల్లా ఒకే ఒక్కడు, అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, అల్లా ఎవరిపై ఆధారపడినవాడు కాదు, ఆయన పైనే అందరూ ఆధారపడ్డారు. ఆయన ఎవరికీ జన్మించలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయనకు సాటి సమానం కూడా ఎవరూ లేరు. ఆయనకి బంధువులు, భార్య, పిల్లలు, బంధుత్వము, పడుకోవటం, లేవటం, చావు, మరణం, వేరే రూపంలోకి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే ఇలా ఇటువంటివి ఆయనకు అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి వీటి అవసరం, కానీ ఆ సృష్టికర్తకి ఇవేవి అవసరాలు లేవని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు ఆయన లాంటిది ఏదీ లేదు. ఆయనతోటి ఒక నెంబర్ని కానీ, ఫోటోని కానీ, బొమ్మను కానీ, వస్తువును కానీ దేనిని కూడా ఆయనతో పోల్చడానికి వీలు లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయనతో పోల్చదగింది కూడా ఏదీ లేదు అని చెప్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. అందుకే మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా గృహానికి, హజ్ ఉమ్రాలకు వెళ్ళినా కూడా మనం ఆ యొక్క మక్కాని, ఆ యొక్క గుమ్మస్ని, వాటిని మనం మొక్కడానికి వెళ్ళట్లేదు. అల్లా యొక్క ఆజ్ఞను అనుసరించడం కోసం అల్లా ఏదైతే తవాఫ్ చేయమన్నాడో, ఏదైతే సహీ చేయమన్నాడో, ఏదైతే అక్కడ నమాజులు చేయమన్నాడో కేవలం అది చేయడం కోసం మాత్రమే వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఏ గోడలను కానీ, ఏ మక్కాని కానీ వాటిని ఆరాధించడానికి మనం వెళ్ళట్లేదు. కేవలం అల్లా యొక్క ఆజ్ఞను పాటించడం కోసం మాత్రమే వెళ్తూ ఉన్నాం. అల్హమ్దులిల్లా. మరియు అల్లా మరియు మానవుని మధ్య సంబంధం ఏమిటి అంటే ఇస్లాం ప్రకారం అల్లా తన యొక్క సృష్టి అయిన మానవులకు చాలా దగ్గరగా ఉంటాడు అని, ప్రార్థన ద్వారా ఆయన అల్లాను నేరుగా ప్రార్థించవచ్చు అని, మధ్యవర్తులు లేదా వేరే వారి యొక్క అవసరం లేదు అని, ఎవరైనా సరే నేరుగా నమాజు ద్వారా, ప్రార్థన ద్వారా ఎవరైనా సరే నేరుగా అల్లాని ప్రార్థించవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు అల్లాని ఆరాధించే అనేక పద్ధతులు ఉన్నాయి. నమాజు ద్వారా, ప్రార్థన ద్వారా, ఖురాన్ చదవటం ద్వారా, వినటం ద్వారా, మరియు సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, హజ్ ఉమ్రాలు, ఇంకా అనేక రకాల మన యొక్క హక్కులు, భార్య పిల్లల హక్కులు, బంధువుల హక్కులు, సమాజంలో ఉన్న హక్కులు, ఇవన్నీ పాటిస్తూ నెరవేరుస్తూ అల్లాని మనం మెప్పించడం, రాజీ చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం ద్వారా మనం అల్లా యొక్క మన్ననలు పొందే అవకాశం దొరుకుతుంది. ఇంకా క్షమాగుణం అంటే ఒక మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమాపణ అడిగి మారు మనసు పొంది ఇంకా తప్పు చేయనని చెప్పి అల్లాని ప్రాధేయపడి మరి దాని తర్వాత ఎవరైతే మంచి పనులు చేసి మళ్ళీ ఇలా జీవించడం కోసం ప్రయత్నిస్తారో అల్లా అటువంటి వారికి క్షమించే అవకాశం ఉంది అని కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరియు అల్లా క్షమించగలిగే కొన్ని క్షమించే తప్పులు ఉన్నాయి. అంటే షిర్క్ తప్ప నేను దేన్నైనా అల్లా క్షమిస్తానని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇక ప్రేమ గురించి, ఒక తల్లి తన బిడ్డను ప్రేమించే దానికంటే కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఒక తల్లి ఒక బిడ్డని ఎలాగైతే ప్రేమిస్తుందో
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక భక్తుణ్ణి 70 తల్లుల కంటే ఎక్కువ, ఒక భక్తుణ్ణి అల్లాహ్ 70 తల్లుల కంటే ఎక్కువగా ఒక భక్తుణ్ణి అల్లాహ్ ప్రేమిస్తాడు. ఒక బిడ్డని ఒక తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందో అంతకంటే 70 రెట్లు ఎక్కువగా ఒక భక్తుడిని అల్లాహ్ ప్రేమిస్తాడు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి అల్లాహ్ యొక్క శక్తి సర్వశక్తిమంతుడు. అల్లాహ్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక కున్ అయిపో అని అంటే చాలు అది అయిపోతుంది అని, ప్రకృతి వైపరీత్యాల నుండి గ్రహాల గమనం వరకు అంతా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని, అల్లాహ్ ఏదైనా అయిపో అంటే చాలు అది అయిపోతుంది అని ఖురాన్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఇంకా తీర్పు దినం అంటే ఖయామత్ అంటారు దీన్ని. తీర్పు దినం అంటే ఈ లోకంలో మనం చేసిన మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. ఇప్పుడు బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరోజు మరణిస్తారు. మొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు అందరూ మళ్ళీ మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ లేపబడతారు. ఆ రోజు ఇస్రాఫీల్ అనే దేవదూత శంఖం ఊదటం జరుగుతుంది. మరి తర్వాత ఈ యొక్క భూమి చదునుగా అషర్ అనే మైదానంగా ఏర్పడటం, మంచివారు చెడ్డవారు ఇలా గ్రూపులుగా ఏర్పడటం, తర్వాత మరి 50,000 సంవత్సరాలు గల ఒక రోజు మరి ఆ ప్రళయ దినం రోజు మరి ఈ యొక్క తీర్పులు ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరి తీర్పు దినం అనేది ఖచ్చితంగా ఉంది అని, అల్లాహ్ న్యాయంగా తీర్పు ఇస్తాడు అని, మంచివారికి స్వర్గాన్ని మరియు చెడ్డవారికి మరియు నరకాన్ని ఇస్తాడని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్ గురించి చూసినట్టయితే కనుక పవిత్రమైనటువంటి హోలీ ఖురాన్, ముస్లింల నమ్మకం ప్రకారం ఖురాన్ అనేది అల్లాహ్ నేరుగా పంపిన మాటల యొక్క సంకలనం అంటే వహీ. ఇది కేవలం ఒక పుస్తకం రూపంలో అవతరించలేదు, ఇది వహీ రూపంలో అవతరించింది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పే ఒక సంపూర్ణమైనటువంటి మార్గదర్శిని యొక్క ఖురాన్. ఖురాన్లో అల్లాహ్ చెప్తూ ఉన్నాడు, ఇది కేవలం ముస్లింల గ్రంథం అని అల్లాహ్ ఎక్కడా చెప్పలేదు. ఇది మొత్తం మానవులకి మొత్తం జిన్నాతులకి అల్లాహ్ సృష్టించిన వాటికి ఇది అందరికీ కూడా ఇది మార్గదర్శిని. ఈ ఎలా మార్గదర్శిని, ఈ లోకంలో ఎలా జీవించాలో దానికి మార్గదర్శిని, ఎలా జీవించకూడదో తెలియజేసే మార్గదర్శిని, నరకం నుండి రక్షించబడి స్వర్గానికి వెళ్ళాలంటే ఇది ఒక మార్గదర్శిని. ఇది కేవలం ముస్లింలకే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని మానవులు మరియు జిన్నాతులందరికీ కూడా ఇది మార్గదర్శిని అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక అవతరణ, ఇది అల్లాహ్ తన యొక్క సందేశాన్ని ఈ యొక్క ఖురాన్ ద్వారా జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాల పాటు ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అల్లాహు అక్బర్. మరి ఇది అరబీ భాషలో అవతరింపజేయడం జరిగింది. దీంట్లో ఒక డాట్, ఒక అక్షరం, ఒక పొల్లు కూడా మార్చజాలలేరు, ఎవరు కూడా దీన్ని చేంజ్ చేయలేరు అనమాట. ఇక ఇది 1400 ఏళ్ల కిందటే ఒక అక్షరం, అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక్క అక్షరం కూడా మార్పు అనేది జరగలేదు. ఇక ఇందులో సృష్టి రాసులు, గతించిన ప్రవక్తల యొక్క చరిత్రలు, నైతిక విలువలు, మానవ హక్కులు, చట్టాలు, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, భవిష్యవాణి, ఇంకా అనేక రకాల ప్రవక్తల యొక్క గాథలు, సృష్టి రహస్యాలు, మనకి కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, మానవుడు ఊహించగలిగినవి, మానవుడు ఊహించలేనివి, ఎన్నో విషయాలని ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. మరియు అల్లాహ్ పంపిన ప్రవక్తల గురించి చూసినట్లయితే కనుక మానవులను తప్పుదారి నుంచి సరైన దారికి మళ్లించడం కోసం అల్లాహ్ కాలక్రమేణా అనేక యుగాలలో, చరిత్రలలో, కాలాలలో అనేక మంది ప్రవక్తలని వారి వారి జాతుల్లో నుంచే ఎన్నుకొని అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ఉదాహరణకి మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం గారు, ఆయన మొదటి మానవుడు మరియు మొదటి ప్రవక్త కూడాను. ఆయనకు అయ్యూము కాబీల్ అని సంతానం, పిల్లలు, దాని తర్వాత వారికి పెళ్ళిళ్ళు, సంతానం, ఈ విధంగా మానవులు అనేది ప్రారంభమయ్యారు. ఇక నూహ్ అలైహిస్సలాం గారు ప్రవక్తను
ఓడను నిర్మించి విశ్వాసులను కాపాడినవారు. ఇబ్రాహీం లేదా అబ్రహాం అనేవారు ఈయన ఏకేశ్వర ఉపాసన కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వారు. మరియు యూదులు, నసారాలు మరియు ముస్లింలు అందరూ కూడా ఈయన్ని గౌరవిస్తారు. మరియు మోషే ప్రవక్త లేదా మూసా ప్రవక్త, అల్లా ఈయనకు తవరాత్ అనే గ్రంథాన్ని ఇచ్చారు. ఈసా ప్రవక్త అంటే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు ఈయన పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథాన్ని ఇచ్చారు. ముస్లింలు ఈయన్ని అల్లా పంపిన గొప్ప ప్రవక్తగా నమ్ముతారు. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారిని ముస్లింలు ఈయన ఒక గొప్ప ప్రవక్తగా నమ్ముతారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చివరి ప్రవక్త, అల్లా పంపిన చివరి ప్రవక్త. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1,24,000 మంది కంటే ఎక్కువ ప్రవక్తలను, అనేక మంది ప్రవక్తలని ఒకరి తర్వాత ఒకరి పరంపరని ఇలా పంపడం జరుగుతుందని అనేక గ్రంథాలలో, ఇస్లామిక్ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ప్రవక్తలందరి యొక్క సందేశం ఏమిటి? ప్రవక్తలు ఏం చెప్పారు అంటే, ప్రవక్తలందరూ కూడా వేరువేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాలలో వాళ్ళు జన్మించినప్పటికీ వారిచ్చిన సందేశం మాత్రం ఒకే ఒక్కటి. అదేమిటంటే, దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. దేవుడు మనిషి కాదు. దేవుడు మరి ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి అవి కూడా కాదు. దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే సృష్టికర్త. మరి చెడును వదలండి, మంచి మార్గంలో నడవండి అని ఈ యొక్క ప్రవక్తలు బోధించారు. అంటే లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. అంటే లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అనేది దీని యొక్క అర్థం. అంటే మీరు సృష్టికర్తను ఆరాధించండి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని. అంటే ఉదాహరణకి ఆయన సృష్టికర్త సృష్టించింది ఏమిటి? ఈ యొక్క సృష్టిలో ఉన్నవన్నీ గ్రహాలు, ఆకాశము, భూమి, వీటి మధ్యలో, వీటి లోపల, వీటి బయట మనం చూడగలిగినవి, మనం చూడలేనివి, మనం తింటున్నవి, ప్రతిదీ కూడా సృష్టిలో ఏమేమి ఉన్నాయో మనకు తెలిసినవి, మనకు తెలియవి, జీవం ఉన్నవి, జీవం లేనివి, మనం చూడగలిగినవి, చూడలేనివి ఎన్నో విషయాలని సృష్టికర్త సృష్టించాడు. సృష్టికర్త ఏం చెప్తున్నాడంటే, సృష్టిని కాదు, నేను తయారు చేసిన సృష్టిని కాదు, వీటన్నిటిని సృష్టించిన నన్ను గుర్తించండి అని సృష్టికర్త గ్రంథాలలో తెలియజేస్తున్నాడు. దీనినే లా ఇలాహ ఇల్లల్లా అని చెప్తూ ఉన్నారు. ప్రవక్తలందరి యొక్క బోధన కూడా ఇదే. మీరు ఈ సృష్టిని కాదు, ఆ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనే దేవుడు, భగవంతుడు, ప్రభువు, రారాజు, కరుణామయుడు, సృష్టికర్త, ఆది అంతం, మరియు జీవాన్ని ఇచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, తీర్పు ఇచ్చేవాడు, స్వర్గం ఇచ్చేవాడు, నరకం ఇచ్చేవాడు, ఆ తీర్పరి, పోషకుడు, మరి అన్నీ కూడా ఆయనే అని, ఆయన ఒకే ఒక్కడని చెప్పడం జరుగుతుంది. లా ఇలాహ ఇల్లల్లా. ఇక ఈనాటి కాలంలో లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ అని మనం చెప్తూ ఉన్నాం. దాని యొక్క అర్థం ఏమిటంటే, లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. అంటే దేవుడు తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు. ఇక రెండోది మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే మొహమ్మద్ అనేటటువంటి ఈయన ఒక మానవుడు, అల్లా ఈయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఈయన కూడా అల్లా యొక్క భక్తుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని దీని యొక్క అర్థం. మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే అల్లా ఈ యొక్క ప్రవక్త పైన శాంత సౌఖ్యాలు కురిపించుగాక, ఆమీన్. ఇక లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక ముస్లింల యొక్క బాధ్యత అంటే అల్లాను నమ్మేవారు కేవలం ప్రార్థనలు చేయటమే కాకుండా ప్రవక్తలు చూపిన మార్గంలో నడుస్తూ ఇతర మనుషులకు కూడా సేవ చేయాలి అని, నిజాయితీగా బతకాలి అని ఖురాన్ చెప్తూ ఉంది. ఖురాన్లో 107వ సూరా ఉంది. ఆ సూరాలో ఏం చెప్పడం జరిగిందంటే, 107వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు కేవలం నమాజులు చేస్తే సరిపోదు, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం కూడా బతకాలి. ఇతరులకు దాన ధర్మాలు చేయటం, సహాయం చేయటం, తల్లిదండ్రులకు అప్రతి చేయటం, ఇలా బంధుత్వ హక్కులు, ఇంకా దాన ధర్మాలు, ఇంకా ఇతరులు ఏవైతే దేవుడు చెప్పాడో అవి కూడా పాటించాలి. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను.
అదేమిటంటే మన యొక్క తల్లిదండ్రులు అంటే మనకు చాలా ఇష్టం, కానీ వారు ఏదన్నా వారిని ఎవరైనా ఏమన్నా అంటే మనం వారి మీద ఆ అన్నవారిని కొట్టడానికైనా మనం వెళ్తాం. కానీ అదే తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉండి ఒక 10 రూపాయలు ఇచ్చి మనకి ఒక టాబ్లెట్ తీసుకురా అంటే, లేదు నేను క్రికెట్ ఆడుకోవడానికి పోవాలంటే కనుక ఆ తల్లిదండ్రుల పైన మనకు నిజంగా ప్రేమ ఉన్నట్టేనా? అలానే ఆ సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం, ఆయన పూజిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన నమ్ముతున్నాం. మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మనం చేసే పనులన్నీ కూడా ఆయన్ని మెప్పించడం కోసం, ఆయన దగ్గరికి వెళ్ళడం కోసమే చేస్తూ ఉన్నాం. కానీ ఆయన బతకమన్నట్టు బతకకుండా ఇవన్నీ చేస్తే కనుక ఆయన స్వీకరిస్తాడా? చూడండి ఇంకొక విషయము, ఇప్పుడు మానవుల కంటే ముందు నుంచే జిన్నాతుల వర్గం నుంచి, అగ్ని నుంచి తయారు చేయబడ్డ జిన్నాతుల వర్గం నుంచి ఇబ్లీస్ లేదా లూసిఫర్ అనే యొక్క జిన్నుని దేవుడు వెలుతురు నుంచి తయారు చేయబడ్డటువంటి దైవదూతలతో పెట్టి మానవ సృష్టి కంటే ముందు నుంచే మరి దైవదూతలతో సమానంగా ఉండి ఈ యొక్క జిన్ను మరి అల్లాహ్ని నేరుగా ఆరాధించేవాడు. మరి అల్లాహ్ని నేరుగా ఆరాధించే ఆ యొక్క జిన్నుని నేను మానవుడిని తయారు చేశాను, ఆ మానవుడి ముందు సజ్దా చేయాలి అంటే కనుక ఆ జిన్ను ఏమన్నది? ఖురాన్లో ఉన్న వాక్యమే కదా, ఏమన్నది? వల్ల నేను నిన్ను ఆరాధిస్తాను, నీవు మట్టితో తయారు చేసిన ఆ యొక్క మానవుని నేను ఆయనకి సజ్దా చేయను, నువ్వు నన్ను అగ్నితో తయారు చేసావనే గర్వం చూపించింది. అప్పుడు అల్లాహ్ ఏమన్నాడు? నువ్వు నన్ను ఆరాధించి ఏం ప్రయోజనం? నేను చెప్పిన మాట వినకపోతే, నేను చెప్పిన మాట నువ్వు పాటించకుండా, నా యొక్క ఆజ్ఞ పాటించకుండా నువ్వు నన్ను ఆరాధిస్తే అది ఏం ఆరాధన అని దానిని సైతానుగా చెప్పించడం జరిగింది. ఇక్కడ కూడా అదే, మనం నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ. కానీ వీటితో పాటు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞలు కూడా పాటించాలి. నేను ఆ ఆజ్ఞలు పాటించను, కేవలం నేను, నా కుటుంబం, నా ఇల్లు, నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు అంటే సరిపోతుందా? మరి అల్లాహ్ చెప్పిన వేరే ఆజ్ఞలు ఏమిటి, వేరే హక్కులు ఏమిటి? అవి ఆల్రెడీ మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసులో ఉన్న వాక్యాలు ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. పాపాల నుంచి ఆగిపోవాలి, మంచి కోసం ప్రయత్నించాలి, చెడుల నుంచి మనం ఆగడమే కాకుండా ఇతరులను కూడా ఆపడం కోసం ప్రయత్నించాలి, మంచి కోసం మనం ప్రయత్నించాలి, మన మూలంగా ఎటువంటి కల్లోలాలు, గొడవలు రాకూడదు, ఇతరులను గౌరవిస్తూ మన యొక్క హక్కులను, ఉదాహరణకి భార్య హక్కులు, భర్త హక్కులు, పిల్లల హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, బంధువుల హక్కులు, అడోస్ పడోస్ ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు, సమాజంలో ఉన్నటువంటి హక్కులు, మన యొక్క బాధ్యతలు ఇవన్నీ పాటిస్తూ సమాజ సేవలో కూడా పాల్గొంటూ టైంకి సమయానికి ఆరాధన కోసం సమయాన్ని తీస్తూ ఇతర అన్నిటిలో కూడా మనం ఉండాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి దగ్గరికి ఒక 3 సహాబాలో 4 సహాబాలో వచ్చి మరి వారి యొక్క ఇంటి వారి దగ్గర మాట్లాడి వెళ్తూ ఉంటే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. దీని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమని? దాంట్లో ఆ సహాబాలు అంటారు, ఇక నుంచి నేను రాత్రిపూట ఇంకా పండుకోను, రాత్రంతా ఆరాధన చేస్తూ ఉంటాను, ఇక నేను పెళ్లి చేసుకోను, జీవితాంతం నేను సన్యాసిగా ఉండి నేను అల్లాహ్ని ఆరాధిస్తూనే ఉంటాను, ఇక నుంచి నేను నిరంతరం ఉపవాసాలే ఉంటానని ఇంకొకతను, పెళ్లి చేసుకోనని ఇంకొకతను, నిద్రపోనని ఇంకొకతను, ఉపవాసాలు ఉంటాను ఇంకొకతను. ఇలా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వారిని వెనక పిలిచి ఏం చెప్పారు? ఈ యొక్క హదీస్ మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఏమని? పెళ్లి చేసుకోవాలి, భార్యాభర్తలు గడపాలి, పిల్లల్ని కనాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసం విరమించాలి, రాత్రిపూట పండుకోవాలి, లేచి మధ్యలో వీలైతే నమాజ్ చదవటమో, ఖురాన్ చదవటమో, మళ్ళీ పడుకోవటమో, మళ్ళీ లేవటమో చేయాలి, మరియు సమాజంలో మనపై పెట్టిన హక్కులు నెరవేర్చాలి, మరియు రోజు నమాజులకి వీటన్నిటికీ కూడా టైం తీయాలి, మరియు ఇవన్నీ పాటిస్తూ ఒక మానవుడిగా దేవుడు పెట్టిన ఇవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నేను ఒకటి చేస్తాను ఇంకొకటి చేయనంటే కుదరదు అని ఈ విధంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు సంధానించడం, అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. అంటే ఒకటి చేసి ఒకటి వదలడం కాదు. నేను కేవలం నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేస్తా అంటే కాదు. వీటితో పాటు దేవుడు పెట్టిన ఆజ్ఞలు, హక్కులు ఏమున్నాయో వాటిని కూడా తెలుసుకోవాలి, వాటిని ఆచరిస్తూ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోవాలన్నమాట. ఇవన్నీ చేయకుండా ఎన్ని హజ్జులు చేసినా, ఎన్ని ఉమ్రాలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తే
ఖురాన్లో 107వ సూరా తీసి చదవండి, మీకే అర్థమవుతుంది. కొంతమంది నమాజీలు ఉంటారు, వారికి నరకంలో వైల్ అనే ఒక ప్లేస్ ఉంది. వారు ఎన్ని నమాజులు చేసినా కూడా ఆ నరకంలో వైల్ అనే ప్లేస్లో వారిని పడేయడం జరుగుతుంది అన్నాడు. ఎందుకో మీరే ఖురాన్లో 107వ సూరా తీసి చదవండి. అందుకే ఇక మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి జీవితం గురించి చూసినట్లయితే ఆయన కేవలం ఒక ఇస్లాం బోధకుడే కాకుండా ఒక ఆదర్శవంతమైన ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక పాలకుడిగా, ఒక గొప్ప సమాజ సంస్కర్తగా మరి ఆయన నిలిచారు. మరియు ఆయన క్రీస్తు శకం 570లో సౌదీ అరేబియాలో మక్కా నగరంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఒక నమ్మకస్తుడు. ఆయన అందరూ అల్ అమీన్ అని అంటారు. అంటే ఆయన ప్రవక్త కాకముందే ఆయన సత్యవంతుడు. మక్కా నగరం ఉన్నవారు అందరూ ఆయన మాటను నమ్మేవారు. ఆయన నిజాయితీ పరుడు. మక్కా ప్రజలు ఆయన అల్ అమీన్ అని అంటారు. మరి ప్రవక్తగా ఆయన 40 ఏళ్ల వయసులో హీరా గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా ఆయనకి ప్రవక్త యొక్క సందేశాన్ని, వహీని పంపడం, ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడని చెప్పడం, ఆయన 40వ ఏట ఇది జరిగిందనమాట. ఇక మానవుల హక్కుల విషయంలో అప్పట్లో అరేబియా దేశంలో అనేక రకాల అన్యాయాలు జరిగేటి. బ్రతికి ఉండంగానే ఆడపిల్లని పూడ్చిపెట్టేయడం, అనేక రకాల వ్యభిచార కార్యక్రమాలు, అక్రమాలు, అన్యాయాలు జరిగేటి. అప్పట్లో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక సోషల్ వర్క్ ఆర్గనైజేషన్లో, ఇటువంటి సోషల్ వర్క్ సంస్థలో కూడా ఆయన మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ యొక్క సంస్థ పేరు హిల్ఫుల్ ఫుజూల్. అప్పట్లో అరేబియాలో ఉన్న అనేక రకాల అరాచకాలను, ఆడపిల్లలను సమాధి చేసే ఈ యొక్క ఆచారాన్ని ఆయన అరికట్టారు. మహిళలకు ఆస్తి హక్కును మరియు సమాజంలో గౌరవాన్ని కూడా ఆయన కల్పించారు. మరియు ఆయన్ని ఎవరైతే హింసించారో వారిని కూడా ఆయన క్షమించేవారు. తనపై ఎవరైతే రాళ్ళు వేశారో వారిని కూడా ఆయన కాపాడినటువంటి రోజులు ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఇక 1400 ఏళ్ల క్రితమే అవతరించిన ఖురాన్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ ఇప్పుడు కనుగొన్న అనేక విషయాలు అప్పట్లోనే చెప్పబడ్డాయి. విశ్వం ఆవిర్భావం, బిగ్ బ్యాంగ్ థియరీ, ఆకాశాలు మరియు భూమి కలిసి ఉండేవని, తర్వాత మేము వాటిని వేరుపరిచామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 21వ సూరా 30వ అధ్యాయంలో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఖురాన్ అండ్ సైన్స్ అని మీరు ఎక్కడైనా సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది. విశ్వం విస్తరణ గురించి, మేము ఆకాశాన్ని నిర్మించామని మరియు మేము దానిని నిరంతరం వ్యాపింపజేస్తూ ఉన్నామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 51వ సూరాలో 47వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇంకోటి పిండం, కడుపులో ఉన్నటువంటి పిండం యొక్క జ్ఞానం, ఎంబ్రియాలజీ, తల్లి గర్భంలో శిశువు దశల వారీగా రక్తం ముద్ద నుండి మాంసం వరకు ఎలా పెరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 23వ అధ్యాయంలో మరి 12, 13, 14 వాక్యాల్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సముద్రాల యొక్క కలయిక, 2 సముద్రాలు కలిసినట్టుగా ఉంటాయి, కానీ వాటి మధ్యలో అడ్డుతెర ఉంటుంది. వాటి మధ్య ఒక అదృశ్యం అనే ఒక అడ్డుతెర ఉంటుంది. అవి కలవలేవని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందే 55వ సూరా 19, 20 వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇంకా పర్వతాల యొక్క పాత్ర గురించి కూడా, భూమి కదలకుండా పర్వతాలు మేకులుగా మరి ఆయన పెట్టడం, వాటిల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద, వృక్ష సంపద మరియు ప్రకృతికి, ఆరోగ్యానికి, మానవుడికి, జీవరాశులకి వాటి ద్వారా ఉన్నటువంటి లాభాలు ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇంకా మానవాళికి సందేశం, మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తన చివరి ప్రసంగంలో ఇలా చెప్పారు. ఏమని? ఏ అరబ్బేతరుడిపై, ఏ అరబ్బు కానటువంటి వాడిపై, ఏ తెల్లవాడికి నల్లవాడిపై, ఎవరికి గొప్పతనం అనేది లేదు. కేవలం ఎవరి పద్ధతి మరియు దైవభీతి తక్కువ బాగుంటుందో వారే దేవుని వద్ద గొప్పవారు. ఎవరు భయం, భక్తి, గౌరవ, మర్యాద తక్కువ, ఈమాన్, విశ్వాసంలో ఎవరు గొప్పవారో వారే దేవుడి వద్ద గొప్పవారు. అరబ్బులు కానివారా, మక్కా మదీనా వారా, బయటవారా ఇలా గొప్పతనం చూడడం జరగదు.
నల్లవాడ తెల్లవాడ అనే గొప్పతనం ఇలా జరగదు. వారి యొక్క తక్వా లెవెల్స్, ఈమాన్, విశ్వాసం, అల్లా పట్ల, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదల వీటిని దృష్టిలో పెట్టుకొని వీటి ద్వారా ఎవరు గొప్పవారు అనేది దేవుడి వద్ద నిర్ణయం జరుగుతుంది. మరి అదేవిధంగా కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానమనే ఇస్లాం బోధిస్తూ ఉంది. అందుకే నమాజులో ఎవరైనా నిలబడితే రాజు అయినా, బంటు అయినా, పేదవారైనా సరే, పిల్లలైనా, పెద్దలైనా, ముసలివారైనా, ఎవరైనా సరే అందరూ సమానంగా నమాజులో ఒకటే లైన్ల వారీగా నిలబడి నమాజ్ చదవవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, రంగు కానీ ఇటువంటి భేదాభావాలు లేవు. కాకపోతే పరదా పద్ధతి, ఆడవారికి పరదా పద్ధతి, మగవారికి ఒక రకం అంతే. ఇస్లాం ఆచరించే 5 ప్రాథమిక సూత్రాలు ఏమిటి అంటే, ఇస్లాంలో 5 సూత్రాలు ఉన్నాయి. అవి ఏమిటంటే కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్. ఇస్లాం ధర్మం ముఖ్యమైన స్తంభాలు, పిల్లర్స్ అంటారు వీటిలో ప్రతి ముస్లిం వీటిని విశ్వసించడం, వీటిని ఆచరించడం తప్పనిసరి. అవేంటంటే కలిమా అంటే షహదత్. ఇంతకుముందు మనం చెప్పాం, అదే దాన్నే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని. దీనినే షహదా లేదా కలిమా అని అంటారు. దీని ద్వారా విశ్వాసాన్ని ప్రకటిస్తారనమాట. అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఇది ఇస్లాంలో చేరడానికి మొదటి మెట్టు, లేదా ఇస్లాంలో ఉండడం కోసం ప్రతిరోజు ప్రతి ముస్లిం నమాజ్కి ముందు, నమాజ్ తర్వాత ప్రతి రోజులో ప్రతిసారి కూడా అనేక సార్లు ఎవరి చివరి పదం లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో వారు ఖచ్చితంగా స్వర్గానికి పోతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని మరి ఈ యొక్క సహాబాలు అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. ఎవరి చివరి పదం లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారని చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క కలమ, అల్లా తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు, ఎవరూ కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క సందేశాన్ని ఇచ్చేవారు. ఆయన అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, ఆయన ఒక మానవుడు అని సాక్ష్యం ఇవ్వటం, ఇది కల్మా. దీనినే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని అంటాం. ఇక రెండవది నమాజ్. ఎవరైతే ఈ యొక్క విశ్వాసాన్ని తెలుసుకున్నారో, నమ్మారో, విశ్వసించారో, ప్రకటించారో వారిపైన అప్పటి నుంచి ఈ యొక్క నమాజ్ అనేది వారిపైన ఫర్జ్ అంటే విధిగా, ఒక ఆజ్ఞగా విధించబడుతుంది. నమాజ్ అంటే ఏంటో కాదు, నమాజ్ అంటే ప్రార్థన, నమాజ్ అంటే సలాత్, నమాజ్ అంటే ప్రార్థన. అంటే ప్రతిరోజు 5 సార్లు ప్రార్థించేటటువంటి ఒక పద్ధతి. ప్రతిరోజు, కేవలం శుక్రవారం లేకపోతే రంజాన్ బక్రీదుల్లోనే కాదు, ప్రతిరోజు 5 సార్లు ఉంటుంది. దీనినే ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా అని ఈ యొక్క ప్రతి రోజులో 5 సార్లు ఈ యొక్క నమాజ్ పద్ధతి ఉంటుంది. ప్రతిరోజు మరి 5 సార్లు ఈ యొక్క ప్రార్థన అనేది ఉంటుంది. ఇది మనిషిని అల్లాకు దగ్గరగా చేస్తుంది మరియు మనిషిని క్రమశిక్షణలో పెడుతుంది, మనిషిని చెడుల నుంచి ఆపి మంచి వైపుకు పురుగొల్పుతుంది అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నమాజ్ గురించి. ఈ యొక్క నమాజ్ గురించి మరి ఫజర్ అంటే సూర్యోదయం ముందు, జోహర్ అంటే మధ్యాహ్నం, అసర్ అంటే సాయంత్రం, మగ్రిబ్ అంటే సూర్యాస్తమయం అయిపోయినాక, ఇషా అంటే రాత్రి చివరి భాగంలో ఎప్పుడైనా సరే. ఇక ఇంకా అనేక నఫీల్ సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. అది ఇంకా మీ యొక్క స్తోమతను బట్టి, తాకతును బట్టి, సమయాన్ని బట్టి మీరు మీ యొక్క తక్కువ లెవెల్స్ని బట్టి మీరు అవి చేసుకోవచ్చు. ఇక రోజా అంటే సౌమ్ అంటే ఉపవాసాన్ని సౌమ్ లేదా రోజా అని అంటారు. ఇది ప్రతి రంజాన్లో ఎవరైతే ఒక విశ్వాసి రంజాన్లో బతికి ఉన్నాడో, ఆరోగ్యంగా ఉన్నాడో, బ్రతికి ఉన్నాడో, ప్రాణాలతో ఉన్నాడో అటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం పెట్టవలసిందే అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపవాసం అనేది సూర్యుడు ఉదయించేదానికంటే ముందు నుంచి సూర్యుడు అస్తమించే వరకు రోజంతా కూడా ఈ యొక్క ఉపవాసం పట్టాలి. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరైతే గర్భంతో ఉన్నారో, కడుపుతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో, ఇంకా ఇటువంటి వారు వేరే సమయాలలో ఎలా పెట్టాలి, మరి ఇప్పుడు ఉన్న వారి పరిస్థితి ఏంది, ఇలాంటి అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా ఈ యొక్క సౌమ్ గురించి, రోజా ఉపవాసం గురించి చెప్పడం జరిగింది. ఇక ఆకలి విలువ తెలుసుకోవడం, పేదల పట్ల జాలి పెంచడం,
మరియు మనస్సుపై నియంత్రణ పెంచడం, మరియు అల్లాని ధ్యానించడం, మరియు యొక్క ఉపవాసం ద్వారా పాప విమోచన, పాప క్షమాపణ, నరకం నుంచి రక్షణ పొందడం, స్వర్గానికి వెళ్ళేటటువంటి దారులు, మరియు ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని ఖురాన్ మరియు హదీస్లో చెప్పడం జరిగింది. ఇంకా జకాత్ గురించి, జకాత్ అంటే విధి దానం, అంటే మనం ఖచ్చితంగా దేవుడు మనకి సంపాదన ఇచ్చాడు, ఇస్తాడు, వాటి ద్వారా మనల్ని పరీక్షిస్తాడు. కేవలం మనం, మన భార్య, మన పిల్లలు, మనమే కాకుండా ఈ యొక్క దేవుడు ఎవరికైతే సంపాదన ఇస్తాడో వారికి కొంతమంది పైన హక్కులు ఉంది. మీ యొక్క సంపాదన మీద విశ్వాసులకు హక్కు ఉంది. మీ యొక్క సంపాదన మీద మరి ఇంకా అనేక హక్కులు ఉన్నాయని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు. సంపన్నులైన ముస్లింలు తమ దగ్గర ఉన్న నికర పొదుపుపై ప్రతి సంవత్సరం కూడా 2.5% మొత్తాన్ని పేదలకు, అనాథలకు దానంగా ఇవ్వాలి అని, ఇంకా 8 రకాల వారికి ఈ యొక్క జకాత్ అనేది ఇవ్వాలి అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొదటిగా మీ యొక్క చుట్టాలలో, బంధువుల్లో ఉన్న పేదవారిని ఆదుకోవాలి. వారి అప్పులు తీర్చడం, వారిని కష్టాల నుంచి గట్టెక్కేయడం, వారికి ఏదైనా కంపెనీ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ పెట్టేయడం, ఇంకేదన్నా వారికి సహాయం చేయడం, ఇంకేదన్నా వారికి అనారోగ్యపరంగా ఉన్న, అప్పుల్లో ఉన్న, ఫైనాన్సుల్లో వడ్డీల్లో ఉన్న వాటి నుంచి వారిని కాపాడడం కోసం ప్రయత్నించడం, వారిని ధర్మం వైపుకు తీసుకురావడం, ఇంకా అనేక రకాలుగా వారికి సహాయం చేయాలి. ఇక బంధువులు అయిపోతే ఇంకా అనేక రకాల స్నేహితులు, అడోస్ పడోస్, ఇరుగు పొరుగు వారు, పేదవారు, అనాథలు, మరియు ఇంకా అడగని అభాగ్యులు, మరియు ధర్మం కోసం, దీనికోసం, ఇస్లాం కోసం పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా మస్జిద్దులు, మదర్సాలు, ఇవే ఇంకా అనేక రకాల వారు ఉన్నారు. మొత్తం 8 రకాల వారు ఉన్నారు. మీరు ఖురాన్లో ఆ యొక్క విషయం చూడవచ్చు. ఇక లక్ష్యం ఈ యొక్క జకాత్ ద్వారా సమాజంలో ఆర్థిక సమానత్వం సాధించడం, మరియు సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకుండా చూడటం, మరియు యొక్క జకాత్ ద్వారా పాప విమోచన, పాప క్షమాపణ, అనేక రకాల ఇంకా ఉపయోగాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖురాన్లో చూసి మీరే తెలుసుకోవచ్చు. ఇక హజ్, ఈ యొక్క పుణ్యక్షేత్ర సందర్శన. హజ్ అనేది ఎవరికైతే స్తోమత ఇచ్చాడో దేవుడు, వారు ఈ యొక్క హజ్ ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే దీనికి కూడా అడగడం జరుగుతుంది, పట్టుకోవడం జరుగుతుందని. ఆర్థికంగా, శారీరకంగా సామర్థ్యం ఉన్నవారు జీవితంలో ఒక్కసారైనా సరే సౌదీ అరేబియాలో ఉన్న మక్కా నగరాన్ని సందర్శించి హజ్ యాత్ర చేయాలి అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఒకచోట చేరి కులం, వర్గం, మతం భేదాలు తేడా లేకుండా అల్లా ముందు అందరూ సమానమే అని చాటి చెప్పే సందర్భం అది. మరి ఈ 5 సూత్రాలు ఒక మనిషిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా, నైతికంగా ఉన్నత స్థితికి చేరుస్తాయని ఇస్లాం చెప్తూ ఉంది. ఇస్లాంలో ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, ఇప్పటివరకు మనం అల్లా గురించి తెలుసుకున్నాం, ప్రవక్తల గురించి తెలుసుకున్నాం, ఖురాన్ గురించి తెలుసుకున్నాం, 5 సూత్రాల గురించి తెలుసుకున్నాం. మరి ఇంకా లోతుగా చూడొస్తే కనుక పరలోక జీవితం, ఆఖిరత్. ముస్లింల నమ్మకం ప్రకారం ఈ లోక జీవితం కేవలం ఒక పరీక్ష మాత్రమే అని, అసలైన జీవితం మరణం తర్వాతే ఉంది అని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అసలైన జీవితం మరణం తర్వాతే ఉంది. ప్రస్తుతం మానవుడిగా మనం జీవించి ఉన్నది కేవలం ఒక పరీక్షా జీవితం. అందుకే మనం జీవించి ఉన్నప్పుడు జీవితం ఆధారంగానే తర్వాత స్వర్గమా, నరకమా, లేదా అక్కడ ఎటువంటి స్థానం అక్కడ ఇవ్వాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడని గ్రంథాలలో చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ మనం బ్రతికున్న ప్రతి క్షణం, ప్రతిరోజు విలువైనదే. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అన్నది కాదు. ప్రతిరోజు మనం బ్రతికున్న ప్రతిరోజు విలువైనదే అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం జీవించిన దాన్ని బట్టే దేవుడు అక్కడ మనకి రిజల్ట్ అనేది ఇస్తాడు. తీర్పు ప్రతి మనిషి చేసిన ప్రతి చిన్న పనికి అల్లా దగ్గర లెక్క ఉంటుంది. ఇక స్వర్గం, జన్నత్ అనేది ఖచ్చితంగా ఉంది. అల్లా పట్ల భయభక్తులతో మెలిగి మంచి పనులు చేసిన వారికి లభించే శాశ్వతమైన సుఖప్రదమైనటువంటి నివాసం ఆ యొక్క జన్నత్ అని. నరకం ఏంటి అంటే, తప్పుడు మార్గాలలోకి వెళ్ళి ఇతరులకు అన్యాయం చేసి పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు చేసిన వారికి ఈ యొక్క నరకం అనేది ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఇస్లాంలో మహిళల యొక్క స్థానం చూసినట్లయితే, ఇస్లాంలో మహిళలకు అనేక హక్కులను కల్పించింది. విద్య, ఆస్తి హక్కు, గౌరవం. విద్య అంటే జ్ఞానాన్ని సమపార్దించడం. పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఉంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా చదువుకోవచ్చు.
ఉదాహరణకి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి జీవితం కానీ ఇంకా అనేక రకాల జీవితాలు చూసినట్లయితే విద్యను నేర్చుకోవటం, నేర్పటం ఇది ఎలా విలువనిస్తుందో మనకు తెలుస్తుంది. ఆస్తి హక్కు, తండ్రి మరియు భర్త ఆస్తిలో స్త్రీలకు కూడా వాటా ఉంటుంది. మరియు గౌరవం, తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అంటే తల్లి చెంత స్వర్గం అంటే తల్లిని మనం ఎక్కువగా ఆమెను ఆదరించడం, ప్రేమించడం, గౌరవించడం, ఆమెకు సేవలు చేయటం. తండ్రి స్వర్గానికి ద్వారం వంటి వాడని చెప్పడం జరిగింది. అంటే తల్లిదండ్రులను గౌరవించడం, వారికి సేవ చేయడం, వారిని అని కూడా అనకుండా, వారిని కోపగించుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా, అరవకుండా, వారు ముసలివారైనాక కూడా మనల్ని పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చూసుకున్నారో వాళ్ళు ముసలివారైనప్పుడు కూడా మనం వాళ్ళని అంతకంటే ఎక్కువగా చూసుకోవాలని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా తల్లికి కానీ తండ్రికి కానీ అమితమైన గౌరవాన్ని ఇస్లాం ప్రసాదిస్తూ ఉంది. ఇక ఇస్లాం ప్రకారం ఇతర మతస్థుల పట్ల ఎలా ఉండాలని ఇస్లాం చెప్తూ ఉందంటే, ఖురాన్ ప్రకారం మతం విషయంలో ఎవరిని బలవంతం చేయకూడదని ఇస్లాం చెప్తూ ఉంది. మతం విషయంలో ఎలాంటి బలవంతం లేదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256వ వాక్యం. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో, వారు ఏ మతానికి చెందిన వారైనా సరే, అడోస్ పడోస్ ఇరుగు పొరుగు వారితో ప్రేమగా, గౌరవంగా, దయతో ఉండాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు ఖురాన్లో ఉన్నటువంటి విషయం, మీరు ఇతరులు పూజిస్తున్న వాటిని మీరు ద్వేషించవద్దు, తిట్టవద్దు అని కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు మీరు అన్యాయంగా ఒకరిని చంపారంటే ప్రపంచంలో ఉన్న వారందరినీ చంపినంత పాపమని, మీరు ఏదైనా ఒక ప్రాణిని కాపాడితే ప్రపంచంలో ఉన్న వారందరినీ కాపాడినంత పుణ్యమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరియు ఇతరులు ఆరాధిస్తున్న వాటిని మీరు తిట్టవద్దు, అవమానపరచవద్దు అని కూడా ఇస్లాం తెలియజేస్తుంది. ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. మరి ఇంకా కొన్ని ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఖురాన్లో. అవి ఏమిటంటే ఇస్లాంలో ఈదుల్ ఫితర్, ఈదుల్ అజా, ఈ యొక్క 2 పండుగలు ఇస్లాంలో ఉన్నాయి. ఈదుల్ ఫితర్ అంటే రంజాన్, ఈదుల్ అజా అంటే బక్రీద్. ఈదుల్ ఫితర్ అంటే నెల రోజుల ఉపవాసం దీక్ష తర్వాత జరుపుకునే ఒక ఆనందమైనటువంటి పండుగ అనమాట. ఈదుల్ అజా అంటే ఇది ప్రవక్త అబ్రహాం లేదా ఇబ్రహీం అలైహిస్సలాం గారి యొక్క త్యాగానికి చిహ్నంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పైన అవతరింపబడేటువంటి ఖురాన్ గ్రంథంని గుర్తు చేసుకుంటూ, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ యొక్క సున్నతిని మనం పాటిస్తూ ఉన్నాం. ఇబ్రహీం ప్రవక్త యొక్క త్యాగం మరియు అనేక కాలాలలో, అనేక యుగాలలో అనేక మంది ప్రవక్తలు ఈనాటి దినాన అనేక సంఘటనలు జరిగాయని కూడా గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ గుర్తుగా ఈ యొక్క ఈదుల్ అజాని కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరియు ఇస్లాంలో ఆహార నియమాలు కూడా చెప్పడం జరిగింది. హలాల, హరాం, ఇలా 2 రకాల విషయాలు ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఇస్లాంలో ఆహారం విషయంలో కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయి. హలాల్ అంటే అనుమతించబడింది అని, హలాల్ అంటే అనుమతించబడినది. ఉదాహరణకి కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు ఇస్లామిక్ పద్ధతిలో జబా చేయబడింది మేక, గొర్రె, కోడి ఇలా మొదలైన జంతువుల యొక్క మాంసం అన్నమాట. ఇస్లాం పద్ధతిలో బిస్మిల్లా అని చెప్పి అల్లా పేరుతో కిబ్లా వైపు తిప్పి హలాల్ చేసిందనమాట. వీటిని తినవచ్చు అని. హరాం అంటే ఏమిటి? హరాం అంటే నిషేధించబడింది. ఉదాహరణకి ఇస్లాంలో మత్తు పదార్థాలు నిషేధించబడ్డాయి. ఇస్లాంలో మత్తు పదార్థాలు, ఆ మత్తు పదార్థాలు పొగ రూపంలో, వాయు రూపంలో, నీటి రూపంలో, గాలి రూపంలో, పదార్థాల రూపంలో ఎలా అయినా ఉండని ఆ మత్తు పదార్థాలు అనేక రకాల రూపాలలో ఉంటాయి. ఇది ఖయామత్కు సంబంధించినటువంటి భవిష్యవాణి. మరి ఎలా ఉన్నా సరే అటువంటి వ్యాపారాలు కానీ, కొనటం కానీ, తినటం కానీ, అమ్మటం కానీ, వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకోవటం కానీ, వాటి ద్వారా పొట్ట నింపుకోవటం కానీ, ఇదంతా కూడా హరాం అన్నమాట. అంటే నిషేధించబడింది. ఇదంతా పాపపు సొమ్ము, ఇదంతా అన్యాయమైనది. ఇక రెండవది పంది మాంసం ఇస్లాంలో హరాం, నిషేధించబడింది. చనిపోయిన జంతువుల యొక్క మాంసం తినకూడదు. మరియు అల్లా పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద కోయబడింది, అల్లా పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద పంచబడింది, ఇది కూడా నిషిద్ధమని ఇస్లాంలో ఖురాన్లో అలా అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇక ప్రార్థన అంటే నమాజ్ చేసే విధానం. నమాజ్ అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలని ఇస్లాం చెప్తూ ఉంది.
నమాజ్ అనేది అల్లాహ్తో మాట్లాడే ఒక సాధనం వంటిది. దీనికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పరిశుభ్రంగా ఉండాలి, దీనికి వజూ చేయాలి, మరియు దీనికోసం ప్రార్థనకు ముందు చేతులు, నోరు, ముక్కు, ముఖము, ఈ యొక్క చేతులు, ఈ యొక్క చెవి వెనుక వెంట్రుకలు, కాళ్ళు, ఇవన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. మనం నీట్గా ఉండాలి. లేదా జనాబత్, గుసుల్ ఇవి కనుక చేసుకోవాల్సిన అవసరం ఉంటే అవి కూడా చేసుకోవాలి. దాని తర్వాత వజులో ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మరియు మన యొక్క దిక్కు దిశ, మనం సౌదీ అరేబియాలో మక్కా అనే మస్జిద్ ఎటువైపు ఉందో అటువైపు తిరిగి, మనం ఆ యొక్క మక్కాని ఆరాధించట్లేదు కానీ అదొక డైరెక్షన్ అంతే, కేవలం అటువైపు తిరిగి మనం ఆ యొక్క దిశ చూసుకొని, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ముస్లింలు మక్కాలోని కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. అంతే, కాబాని ఆరాధించట్లేదు. కాబా అనేది ఒక డైరెక్షన్ మాత్రమే. ఇక ఏకాగ్రత, నమాజ్లో కుజు ఉండాలి. అంటే మనం అల్లాహ్ని చూస్తున్నాం లేదా అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు అనే భయం, భక్తి, గౌరవం, మర్యాదతో. దీనినే ఇహ్సాన్ లేదా